నమస్తే. అంకం రాహుల్ ఏమయ్యాడు? అంకం రాహుల్ శవాన్ని ఇస్తారా ఇయ్యరా? మే నెల 27వ తారీఖు నాడు కాచిగూడ పోలీస్ స్టేషన్ లో అదృశ్యమై ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శవమైపోయిన అంకం రాహుల్ పరిస్థితి ఏంది? అసలు ఎందుకు చనిపోయాడు? ఇప్పటి వరకు 15 రోజులు అవుతున్నా దీనిపైన ఎందుకు విచారణ జరపట్లేదు? సో వీళ్ళు ప్రతిసారి అంటే ఇక్కడ కోరుట్ల నుంచి వీళ్ళు ప్రాపర్ కోరుట్ల వీళ్ళ తల్లిదండ్రులవి కోరుట్ల నుంచి వెళ్ళి సింగరాయకొండకి ఇప్పటికి 2-3 సార్లు వెళ్ళొచ్చినా కూడా అక్కడ ఎటువంటి నిర్ధారణ లేదు. మరి ఏం చేస్తారు? శవాన్ని ఇస్తారా ఇయ్యరా? సో మాట్లాడదాం. ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు మనతో పాటు. కోరుట్ల నుంచి వెళ్ళి హైదరాబాద్కి వచ్చారు వాళ్ళు. అంకం రాహుల్ వాళ్ళ తల్లి. అమ్మ, ఏమైంది మీ కొడుకు? అసలు ఏమైంది అంటే ఏం చెప్పాలి సార్? 10 రోజుల నుంచి కనబడతలేడని చెప్పాను. ఏడ్చి మేమే శవం అవుతున్నాం, మాకు శవం మాత్రం ఇస్తలేరు. ఫోన్ చేస్తామన్నారు డిఎన్ఏ టెస్ట్, ఇంకా ఫోన్ లేదు, ఏం లేదు. ఎన్ని రోజులని ఏడ్చుకుంటూ ఉండమంటున్నాం సార్. కొంచెం అది ఏదో తొందరగా చేస్తే మాకు కూడా భయం పోతుంది. మా సార్ వెళ్ళిండు. ఏమన్నారట అక్కడ? మేము ఫోన్ చేస్తాము అని చెప్పిండు. అంతే, మళ్ళీ ఫోన్ లేదు, ఏం లేదు. మేము చేస్తే మేము చెప్తాం కదా అంటున్నారు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా? ఇచ్చిన. ఏం చెప్పారు పోలీసు వాళ్ళు మీతోనే? ఆయన పోయిండు, నేను పోలేను సార్. అంటే మీకు తెలిసిన వివరాల ప్రకారం మీ కొడుకు ఎప్పుడు అదృశ్యమైండు? బుధవారం నాడు. అది కూడా మేము శనివారం తెలిసింది మాకు. కాలేజ్ కదా సార్, వాళ్ళు కాలేజ్ కి వస్తలేడని చెప్తే మాకు తెలుస్తుంది కదా. ఏం జరిగింది అసలు? మీ కొడుకు ఎట్లా? మేము కాలేజ్ లో ఉన్నాడని మేము అనుకున్నాం. ఫ్రెండ్ కాల్ చేస్తే లేడు అని అంటే మరి అక్కడ లేడు ఇక్కడ లేడు అని మేము అప్పుడు అదే నైట్ మా బావ వచ్చేసిండు హైదరాబాద్ కి. వచ్చేసి చూస్తే లేడు, గొడవైంది, చిన్న గొడవకే మరి కనిపించట్లేదని మొత్తం వెతికిండు చేసిండు. లాస్ట్ కి అయితే ఏదో రకంగా ఇన్ఫర్మేషన్ ద్వారా అక్కడ అట్లా ఉన్న ఆనవాళ్ళని చెప్తే అక్కడికి వెళ్ళింది సార్. ఇప్పటి వరకు బాడీని కూడా అప్పచెప్పట్లేదు సార్. మరి ఈ కాలేజీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం పిల్లడు స్కూల్ కి కాలేజ్కి వెళ్ళకపోతే చెప్పాలి కదా, వస్తలేడని చెప్తే మనకు తెలుస్తుంది. అట్లా చెప్పలేదు సార్. అందరి నిర్లక్ష్యం వల్ల ఆయన ఇదైపోయిండు. తల్లిదండ్రులు అసలు ఎలా నువ్వు ఆపాలో కూడా మాకు ఇంటి వద్ద అర్థమైతలేదు సార్. డ్రెస్ అవన్నీ మా బావ చూసిడు, అక్కడ చూపిస్తారట కదా సార్. అక్కడికి వెళ్ళి చూసి నిర్ధారణ అయింది. డిఎన్ఏ టెస్ట్ కోసం మన ఆపింది ఇప్పుడు. మీకు ఇష్టం చేయలేదు, ఇంకా చెయ్యలేదు. రమ్మంటాము, ఇప్పుడు రమ్మంటాం, అప్పుడు రమ్మంటాం అంటున్నారు. ఫోన్ చేస్తేనేమో మేము చెప్తాం కదా అంటున్నారు. ఇవాళ 15 రోజులు అవుతుందా? ఇవాళ 18 రోజులు అవుతుంది. ఒకడే కొడుకు? అయ్యో, ఒక కొడుకు ఒక పాప. వాని మీద ఆశలు పెట్టుకొని పెంచుకున్నాం. వీళ్ళం ఇట్లా చేసిండు. నిర్లక్ష్యం వల్ల ఇంత ఘోరమైంది. కనీసం చేసిన వాళ్ళ మాకు అప్ప చెప్పు. అట్లా చేసిన వాళ్ళు కొడుకుని చంపిన వాళ్ళు వాళ్ళని మాకు అప్ప చెప్పు. మాతృశ్రీ కాలేజే బాధ్యత వహించి అంత పెద్ద తప్పు ఏం చేసిండు ఆయన? అవన్న కనీసం బయటకి రావాలి కదా సార్. చేసిన తప్పన్న బయటకి రావాలి కదా. ఎలాంటి రెస్పాన్స్ లేదు. మేము వీళ్ళు అక్కడ నుండి ఇక్కడికి రాలేని పరిస్థితులు ఉన్నా అని తీసుకొచ్చినాం సార్. ఇంటి వద్ద ఉంటే ఏం జరుగుతుంది? ఏం లేదు, అలాగే సైలెంట్ అయిపోతుంది అందరని. వీళ్ళకి న్యాయం కావాలి. 2 రాష్ట్రాలు మాకు న్యాయం చేయాలి, అంతే. ఇంకా ఎవరి పిల్లలు కూడా ఈ రకంగా ఇదే లాస్ట్ కావాలి సార్. మళ్ళీ ఎవరికి కూడా ఇలాంటి బాధ రావద్దు తల్లి.